హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. టుడే వ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ ఆఫ్టర్ మా బాబు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందనేది చెప్తా. స్కూల్ నుంచి రాగానే వాడికి ఫస్ట్ తినడానికి ఏదైనా ఇవ్వాలి కదా, సో అందరికి జంతుకు ఇస్తున్నాను. తర్వాత అయితే పాలు మరగబెట్టి ఇస్తాను అనమాట. అన్నీకి వేలు అన్నీకి ఇచ్చు. అన్నీకి ఇస్తావా? నువ్వే తినేస్తావా? కూర్చో, పడిపోతే స్లోగా పెట్టు. గుడ్ గర్ల్. పిలు అన్నయ్య రా అను. పిలు అన్నికి, నువ్వు పిలు. వాడు క్యారేజ్ బ్యాగుల్లో నుంచి అన్ని తీసి కడగడానికి పెట్టేయాలి, లేదంటే రేపు తెల్లారి వరకు ఇలానే ఉంటాయి. తిన్నాడో లేదో చెక్ చేసుకుంటా ఎప్పుడు కూడా. ఎగ్ వదిలేసాడు, ఎగ్ నచ్చదట. ఈరోజు రాత్రి వంట మధ్యాహ్నమే చేస్తాను, సో అందుకే నాకు కొంచెం శ్రమ తగ్గింది అనమాట. పాలు మరగబెట్టేసి వాడికి ఇచ్చేస్తే కాసేపు తర్వాత సైక్లింగ్కి వెళ్తాడు అన్నమాట. కింద సైకిల్ తొక్కుతాడు పార్క్ దగ్గర. పాలు మరిగేటప్పుడు ఎలా లేదన్నా పైకి పొంగిపోతే మొత్తం ఇదంతా కూడా కచ్చిడి అయిపోతుంది. అందుకే నేనేం చేస్తానంటే, ఒక బరువుది ఏదైనా సరే బరువుగా ఉండాలి. ఇలాంటిది బరువుది ఏదైనా సరే ఇలా పాల్లో పెట్టేసామనుకోండి, అది పొంగదనమాట. ఆ బరువుకి లోపలికే తేలిపోద్ది. మధ్యాహ్నమే వంట చేసేసి ఇవన్నీ కూడా సర్దిశాను, అందుకే వంటగది అయితే క్లీన్గా ఉంది. వంటగది క్లీన్గా ఉంటే నాకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఒకటి చేస్తున్నాను, పెసరపప్పు మూంగ్ దాల్ ఫ్రై అమ్ముతారు కదా 5 రూపీస్ ప్యాకెట్స్లో. పాప అయితే అవి ఎక్కువ తింటుంది, అందుకని చెప్పి నేను దీన్ని నానబెట్టేశాను. ఇందులోని వాటర్ అంతా తీసేసాను. ఇలాంటి జల్లెడది ఉంటుంది కదా, అందులోని ఇలా వాటర్ అంతా పోయేటట్టుగా ఇందులో వేసేసుకోవాలి. మా పెసరపప్పు నానబెట్టినప్పుడు అందులో వాటర్ అనేది ఉండిపోతుంది కదా, అందుకే నేను ఒక మంచి క్లాత్ తీసుకున్నాను, స్మూత్గా ఉంటుంది. ఆ క్లాత్లో కాటన్ క్లాత్ అయినా పర్లేదు, దాంట్లో అయితే ఇలా పెడితే వాటర్ అంతా లాగేస్తుంది కదా. లేదంటే ఆయిల్లో వేసామనుకోండి ఆ వాటర్ దానికే పట్టేస్తుంది. సో ఆయిల్ అయితే కాసేపు అలా మగ్గబెట్టేసి ఉంచాను నేను. అంటే ఇది వెంటనే వేసేస్తే మన మొహం మీదకి వచ్చేది, సో అందుకనే నేను వాటర్ లేకుండా ఆ జాలీలోనే ఉంచేసాను. తర్వాత దాన్ని స్లోగా తీసి ఇలా పెట్టేస్తే సరిపోతుంది, ఇంకే అవసరం లేదనమాట. అది బయటకు కూడా రాకుండా ఉంటుంది. ఆ జాలి అయితే ఓన్లీ పిల్లల స్నాక్స్కనే కొన్నాను, 300 పడింది. స్టీల్ది కదా, సో చాలా రేట్ ఎక్కువ తీసుకున్నారనమాట. చాలా బాగుంది. మధ్య మధ్యలో ఇలా స్పూన్ ఇలా కలుపుతూ ఉంటే ఆ లోపల బయటకి, బయట లోపలికి వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఇంకా నేను కాఫీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈవినింగ్ టైం కాఫీ తాగకపోతే మనకు తలనొప్పి అయితే వచ్చింది. సో అది అరకు వ్యాలీ కాఫీ చెప్పాను కదా ఆల్రెడీ, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. ఇంక నేను కాఫీ తాగినప్పుడు కూడా మా పాప వచ్చి ఒళ్ళోనే కూర్చుంటుంది. నేను తిన్నప్పుడు అంతే, తాగినప్పుడు అంతే, అస్సలు నన్ను ఎక్కడికి పోనివ్వదు తను. ఇప్పుడైతే నేను కెమెరా అక్కడ పెట్టి షూట్ చేస్తున్నా అని చెప్పి పరిగెట్టుకొని వెళ్ళి ఆ కెమెరా లాగేసుకుంటుంది అనమాట. తనకి ఎంత ఇంట్రెస్టో, సేమ్ అంటే నేను ఎట్లా చేస్తానో తను అట్లానే చేద్దామని ట్రై చేస్తుంది. సో ఇది నేను కాఫీ తాగే లోపలే అయిపోయిందనమాట. డీప్ ఫ్రై అయితే చేసేసాను. మరీ మాడిపోయినట్టుగా చేయకూడదు, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా చేసుకోవాలి. సో అలా చేస్తే క్రిస్పీగా ఉంటుంది. సో ఆయిల్ అయితే కిందకి దిగిపోయింది బాగా. ఒక టిష్యూ పేపర్ ఉంటే వేసుకోండి టిష్యూ పేపర్లోని. సో ఫ్రెష్ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి టిష్యూ పేపర్ నాకైతే అవసరం లేదు. సో ఇందులో నేను లైట్గా ఉప్పు, కారం, పెప్పర్ అయితే యాడ్ చేశాను. అంటే పెప్పర్ వేస్తే పిల్లలకి చాలా మంచిది, సో అంత ఘాట్ అయితే ఉండదు, లైట్గా వేసాను. ఇంకా కలిపేసి పిల్లలకి తినడానికి అయితే ఇచ్చాను. అండ్ ఈవినింగ్ కదా, సో అలా బాబుని తీసుకొని పార్క్ అయితే బయలుదేరాను. బాబు కిందన గ్రౌండ్ ఫ్లోర్లో సైకిల్ ఉంది, అది తీసుకొని వెళ్తానని చెప్పాడు. అప్పుడప్పుడైనా సరే నేను ఇలాగా పిల్లల్ని పార్క్ తీసుకొని వెళ్తూ ఉంటాను. మా అక్కల పిల్లలు కూడా వస్తూ ఉంటారు తోడుగా. కాకపోతే ఈరోజు నేను ఒక్కదాన్నే వెళ్ళాను పిల్లల్ని తీసుకొని.
మా వాడితో అయితే మామూలుగా ఉండదు. పార్క్ లోపలికి తిరగరా అంటే పార్క్ చుట్టూ తిరిగి వస్తాడనమాట వాడు. సో పార్క్లోని పాప బాగానే ఆడుకుంటుంది. ఇదంతా ప్లేస్ తనకి నచ్చుతుంది అనమాట. ఎప్పుడు ఇంట్లోనే 4 గోడల మధ్యలో ఉంచుకంట అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా పార్కులకు తీసుకొస్తా ఉంటే బాగుంటుంది. మా ఆయన ఎలాగో రారు, సో నేను అందుకే తీసుకొని వెళ్తానమాట. సో వీడికైతే సైక్లింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇగో రేపు సండే వస్తే వాడికి సైక్లింగ్ పోటీలు ఉన్నాయి. సో అందుకే అలా ప్రాక్టీస్ చేసినట్లు ఉంటుంది కదా అని చెప్పి గ్రౌండ్ చుట్టూ తిరుగుతున్నాడు. ఇంకా పాప కూడా వాడాను కదలా పరిగెడతానని అంటది. అది అస్సలు ఆగదు. బాబుతో పాటు తను కూడా చాలా అల్లరి. అక్కడ పార్క్ లోపల ఆడుకోవాల్సింది పోయి ఇక్కడేమో బయట అంతా తిరుగుతున్నారు. ఇంకా ఉయ్యాల కూడా ఓపమని చెప్తున్నాడు ఇద్దరు. ఇంక మా పాప అయితే అసలు పట్టుకోనివ్వదనమాట. అసలు ఇంకాసేపు ఆడేసి ఇంటికైతే వచ్చేసాను. సో చికెన్ కర్రీ కదా, మా వాడు ఫస్ట్ అన్నం తినేస్తాడు అనమాట. చికెన్ అంటే మాత్రం ఫస్ట్ ఉంటాడు మా వాడు. సో అమ్మ పెట్టే ఇంకా ఆకలేస్తుంది అన్నాడు. ఇంకా 8 o'clockకే నేను వాడికి ఫుడ్ పెట్టేసిన తర్వాత పాపకు పెడతాను అనమాట. సో వీడికి ఫస్ట్ ఫుడ్ తినేసాడు. తర్వాత హోంవర్క్ అయితే రాసుకుంటాడు. ఎందుకంటే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేపిస్తే స్ట్రెస్గా ఫీల్ అవుతారు. సో కాసేపు ఆడుకున్నాక చేపిస్తాను, లేదంటే కాసేపు టీవీ చూస్తాడు, లేదంటే ఇలా కాసేపు ఆడుకొని వాళ్ళ చెల్లితోని ఆ తర్వాత అయితే హోంవర్క్ రాస్తాడనమాట. సో హోంవర్క్ ఏటునేదని చాలా ఎక్కువగా ఇస్తారు వీళ్ళకి. అందుకే హోంవర్క్ నేను ఇప్పుడు 8 కదా స్టార్ట్ చేశాను. 8:30 లేదంటే 8:45 కల్లా హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోద్ది. ఏది ఏది అవును, అదే సేమ్ అందులో ఎలా ఉందో అలాగే చూసేయి, సరేనా? ఏ భలే వేసావురా, ఫస్ట్ది సెకండ్ది బాగా అయినా సేమ్ యాస్టీజ్ అలానే అయ్యి, ఓకేనా? తార్లా ఉంది, తార్. ఏ నేనెవ్వను. ఏదైనా చదవమంటే ఏడుస్తాడు, కానీ ఇలాంటి క్రాఫ్ట్స్ డ్రాయింగ్స్ ఇస్తే మాత్రం చాలా చక్కగా వేసేస్తాడు. వాళ్ళ చెల్లి కింద లాగేస్తుందని చెప్పి పెద్ద మంచం ఎక్కి కూర్చున్నాడు. మా ఇంట్లో ఎటువైపు చూసినా బొమ్మలే ఉంటాయి. ఇంక ఇదేం చేస్తుందో చూడండి. ఇక ఈ క్లాత్ పట్టుకొని అటు ఇటు తిరుగుతుంది. చాలా అల్లరి చేసేది. నన్ను అస్సలు హోంవర్క్ అస్సలు చేపినివ్వదు. ఇప్పటి వరకు ఇందులో పాటలు అయితే వినింది. ఈ స్పీకర్ చిన్నది తీసుకున్న వంటగదిలోకి నేను పనిచేస్తున్నప్పుడు కొద్దిగా హ్యాపీ మూడ్లోకి వెళ్ళడానికి, సాంగ్స్ వినడానికని తీసుకున్నాను. సో పాప అయితే బాగా వాడుతుంది దాన్ని, నాకన్నా సరే. అండ్ పాపకైతే నేను ఇప్పుడు అన్నం పెట్టేస్తాను అనమాట. సో తను ఏం తింటుందంటే ఇంట్లోనే నేను ఆకుకూరలు వేసి పప్పు వేసి అన్నము స్పెషల్గా చేస్తాను. మా అందరితో పాటు చేసినవి కారంగా ఉంటాయని చెప్పి తను తిందు. అందుకని నేను ఓన్లీ లైట్గా చిల్లీ వేసి లేదంటే పెప్పర్ వేసి ఇలా లైట్గా ఘాటు తగిలేలాగా వేస్తాను. కానీ మన ఫుడ్ అయితే వాళ్ళు తినరనమాట. అప్పుడే కొంచెం టైం పడుతుంది. 1 year బేబీ కదా. చాలామంది మా పాపని చూసిన వాళ్ళందరూ 2-3 years అంటున్నారు, కానీ కాదండి, పాపకి 1 year 5 months. సో ఇంకా ఆఫ్టర్ దెన్ తినిపించిన తర్వాత నేను ఇంకా గిన్నెలు అయితే తోమేసుకుంటాను. నైటే గిన్నెలు తోమేసుకోవాలి, ఎందుకంటే బొద్దింకలు అవి రాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడే ఇల్లు అనేది క్లీన్గా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనము ఇల్లు క్లీన్గా ఉంచుకోమో అప్పుడే ఈ పురుగులు అనేవి వస్తాయండి. అది మీరు ఒకటి బాగా గమనించండి. పురుగులు వస్తున్నాయి అంటే ఆ ఇల్లు మీరు శుభ్రం చేయట్లేదని అర్థం. సో లేదు మేము చేస్తున్నామండి అని అనుకుంటే మాత్రం మీరు డెప్త్గా చేయట్లేదన్నమాట. సో డెప్త్గా చేస్తే బొద్దింకలు అనేవి రాకుండా ఉంటాయి. నన్ను అయితే ఎంతమంది అడుగుతారో ఈ బొద్దింకల కోసం. అయితే అందరి ఇళ్ళల్లో ఉండేది. ఒకవేళ మీ ఇల్లు నీట్గా ఉన్నా సరే పక్కింట్లో నుంచి అయినా రావచ్చు బొద్దింకలు అనేవి. సో ఎటువైపు నుంచి వస్తాయి అనేది తెలీదు. పిల్లల్ని పెట్టేయడం, గుడ్లు పెట్టేయడం, అవి ఎప్పటికో బయటపడడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఇంకా ఫైనల్గా నేను పాలు మిగిలిపోయి అని చెప్పి పెరుగు తోడు పెట్టేశాను. సో పెరుగు పెట్టేయడం వల్ల పాలు ఇరిగిపోకుండా ఉంటాయి అండ్ మరుసటి రోజుకి పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటుంది. సో నా ఈవినింగ్ వ్లాగ్ అయితే ఇదేండి. నేను టిఫిన్కి ముందు రోజు చేసేసాను కాబట్టి ఈరోజు వ్లాగ్లో అయితే లేదు. సో సింపుల్ వ్లాగ్ కదా, సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదైతే నా ఈవినింగ్ రొటీన్ అండి. డైలీ చేసే ఒక 2-3 పనులు అయితే మీతో షేర్ చేసేసుకున్నాను కదా.
సో నెక్స్ట్ వచ్చే దాంట్లో మంచిగా టిప్స్ అయితే చెప్తాను అండ్ వంటలు కూడా చూపిస్తానండి. ఎవరికైనా నచ్చితే మాత్రం సపోర్ట్ చేయండి నా ఛానల్ని అండ్ లైక్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా వంటగది ఈ విధంగా రెడీ చేసేసి ఆఫ్టర్ దెన్ పడుకుంటాను. ఎర్లీ మార్నింగే నాకు మనశ్శాంతిగా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇలానే క్లీన్గా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.